మా తరఫున మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా మంది రామనవమిని సీతారాముల కళ్యాణం రోజు అనుకుంటారు. కానీ రాముని యొక్క పుట్టినరోజుని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. పోయిన సంవత్సరం బంజరేస్ లో ఉన్న గుడిలో జరుపుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం మీ అందరికి ఖైరతాబాద్ మా ఇంటి ముంగట జరిగే కళ్యాణాన్ని చూపిస్తే వచ్చేసేయండి. ఇక్కడ కళ్యాణ మండపం మా ఇంటి దగ్గర కాదు, మా ఇంటి ముందే వేయడం మా అదృష్టం అనుకోవాలి. ప్రతి సంవత్సరం మా బస్తీ వాసుల నుంచి ఎవరో ఒకరైతే కళ్యాణం జరిపిస్తారు. జీవితంలో ఎక్కడ సెటిల్ అయినా పుట్టి పెరిగిన ఊరు మర్చిపోలేము అని అంటారు కదా, ఇక్కడ వస్తే మాకు అలానే అనిపిస్తుంది. ఈసారి నా అదృష్టం ఏంటంటే కళ్యాణం చాలా దగ్గర నుంచి చూడడమే కాకుండా మీ అందరికి కూడా చూపిస్తున్నా. ఆ సీతారాముల కళ్యాణం ఇంత దగ్గర నుంచి చూడాలంటే నిజంగానే అదృష్టం ఉండాలనిపించింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ కి, లైక్ అండ్ కమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సీతారాముల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నాకు దేవుడి దగ్గర పోతే ఎక్కడ లేని కోరికల లిస్ట్ అంతా మైండ్ లో తిరుగుతుంది. కానీ నేను తెలుసుకున్న మాట ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏ కోరికలు అనేది దేవుడి దగ్గర కోరుకోవద్దంట. జస్ట్ కళ్ళు మూసుకొని నీపైన నమ్మకం పెట్టుకొని నేను ముందుకు పోతున్నాను, నువ్వే నన్ను చూసుకోవాలి అని మొక్కుకుంటే చాలు. దేవుడిని మొక్కి అక్కడ ఉన్న అక్షంతలు కొన్ని మూట కట్టుకొని ఈ రోజు కంపల్సరీగా తీసుకోవాల్సిన పానకము ఇంకా పులిహోర అయితే తినేసిన. ఈ రోజు పానకం పులిహోరతో పాటు ఇంకేం తీసుకోవాలో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి పెళ్లి భోజనం చేద్దాం వచ్చేయండి. ఈ రోజు భోజనంలో బగారన్నం, టమాటా పచ్చడి, ఇంకా మసాలా వంకాయ, పాలకూర పప్పు, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పెద్ద వీడియో చూడండి. దాని తర్వాత ఇంకా చాలా సేపు మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎక్కడ లేనన్ని ముచ్చట్లు పెట్టి లాస్ట్ కి ఒక స్ప్రైట్ కూడా తాగేసిన. ఇంతకీ నా వాయిస్ ఎట్లా అనిపించింది, నా వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అంతే గైస్, మళ్ళీ కలుసుకుందాం, బాయ్.